15 సీజన్లు 10 ఫైనల్స్ 5 సార్లు టైటిల్ విన్నర్ ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ జైత్రయాత్ర ఇది. పటిష్టమైన టాప్ ఆర్డర్, బలమైన ఆల్రౌండర్స్, అత్యంత నైపుణ్యం కలిగిన స్పిన్నర్లు, వీటన్నింటినీ మించి వికెట్ల వెనుకాల లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని వ్యూహాలు, పక్కాగా అమలు చేసే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఇలా చెప్పుకుంటూ పోతే మెగా లీగ్లో సీఎస్కేకు ఉన్న రికార్డులు మరే జట్టుకు లేవనే చెప్పొచ్చు. ఇక సాధారణ ఆటగాడు సైతం అసాధారణ పర్ఫార్మెన్స్ చూపెట్టడం, టీంలో చోటు కష్టమనుకున్న ప్లేయర్లు కూడా ఒక్కో మ్యాచ్లో ఎక్స్ ఫ్యాక్టర్గా మారడం, ఇవన్నీ కేవలం చెన్నై జట్టులోనే కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో 18వ సీజన్కు రెడీ అవుతున్న సీఎస్కే 6 టైటిల్ కొడుతుందా? ప్రస్తుతమున్న జట్టు బలం, బలహీనతలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. అన్ని జట్లలాగానే ఈ సీజన్ కోసం చెన్నై కూడా పకడ్బందీగా జట్టును రూపొందించుకుంది. ఈ క్రమంలో కొంతమంది స్టార్లను వదులుకున్న మెగా వేలంలో కుర్రాలతో పాటు పాత స్టార్లను జట్టులోకి తీసుకుని సమతుల్యతను పాటించింది. దీంతో సీఎస్కేకు ఆడాలన్న ఏకైక కోరికతో ఉన్న చాలామంది ప్లేయర్లు ఆ ఫ్రాంచైజీలో కనిపిస్తారు. జట్టును 5 సార్లు ఛాంపియన్గా నిలిపిన ధోని కెప్టెన్గా లేకపోయినా అతని ప్రభావం జట్టుపై చాలా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సారథి రుతురాజ్కు విలువైన సలహాలిస్తూనే ప్లేయర్ల నుంచి అత్యుత్తమ పర్ఫార్మెన్స్ రాబడుతున్నాడు. ఓపెనింగ్లో రుతురాజ్, డెవాన్ కాన్వే బ్యాటింగ్కు మూల స్తంభాలుగా నిలుస్తున్నారు. సీఎస్కేకు 5వ టైటిల్ అందించడంలో ఈ ఇద్దరు కీలక పాత్ర పోషించారు. అటు రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి లాంటి రన్ మిషన్లతో కూడిన 11 మంది పవర్ ప్యాక్డ్ ఆల్రౌండర్స్ జట్టులో ఉండడం కొండంత బలం. ఎలాంటి ప్రత్యర్థినైనా వణికించే స్పిన్నర్లకు కొదవలేదు. ఆల్రౌండర్స్గా జడేజా, అశ్విన్, సామ్ కరణ్, విజయ్ శంకర్, శివన్ దూబేతో టీం బలంగా కనిపిస్తుంది. దీనివల్ల తుది జట్టు ఎంపికలో చాలా ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వస్తాయి. ఇక బ్యాటింగ్, ఆల్రౌండర్, స్పిన్ వరకు బాగానే ఉన్నా సరైన పేసర్లు లేకపోవడం సీఎస్కేకు అతిపెద్ద బలహీనతగా మారింది. పతిరాణా భారీగా రన్స్ ఇచ్చుకుంటున్నాడు. ఇటీవల సౌత్ ఆఫ్రికా టీ20లో 6 మ్యాచ్ల్లో 178 రన్స్ ఇచ్చి 3 వికెట్లే తీశాడు. బేబీ మలింగగా పేరు తెచ్చుకున్నా ఆ స్థాయిలో బౌలింగ్లో పదును ఉండడం లేదు. ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్, శివన్ దూబే, విజయ్ శంకర్ బౌలింగ్లోనూ నిలకడ లోపిస్తోంది. కీలక టైంలో వీళ్లు వికెట్లు తీయడంలో విఫలం కావడం ఆందోళన కలిగించే అంశం. మిడిల్ ఆర్డర్లోనూ కొన్ని బలహీనతలు ఉన్నాయి. దీపక్ హుడా, జడేజా, ధోని అత్యుత్తమ ఫినిషర్లు అయినప్పటికీ అన్ని మ్యాచ్ల్లోనూ వాళ్లపైనే ఆధారపడడం కరెక్ట్ కాదు. వీళ్లు ఫెయిల్ అయినప్పుడు మిడిల్లో గట్టిగా ఆదుకునే ప్లేయర్లు లేరు. ఇటు పేస్ బౌలింగ్ బలహీనతలను అధిగమించడం, కెప్టెన్గా రుతురాజ్ సక్సెస్ కావడం, సీనియర్లపై ఎక్కువగా ఆధారపడకపోవడం, స్వదేశీ ప్లేయర్లు బ్యాట్లు జులిపిస్తే చెన్నై ఫైనల్కు చేరడం పెద్ద కష్టం కాదు. ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఉంటుంది కాబట్టి బలహీనతలను పసిగట్టడంలో ధోనిని మించిన ప్రతిభను రుతురాజ్ చూపెట్టాల్సి ఉంటుంది. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా సీఎస్కేకు కలిసొచ్చే అంశం. డెత్ ఓవర్లలో అద్భుతమైన బౌలర్గా పేరు తెచ్చుకున్న నూర్ అహ్మద్ చాలా కీలకం కానున్నాడు.